ఈరోజు నేర్చుకోబోతున్న అంశం మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అంశం ప్రాముఖ్యమైంది. అడిగేటప్పుడు ఏమి అడగాలనో మొదట మనకు జ్ఞానం ఉండాలి. ఏది పడితే అది అడగకూడదు దేవునికి. అయితే అడుగుడి మీకు ఇయ్యబడును అనగానే చాలా మంది ఏం చెప్తారంటే, దేవుడు అడుగుమన్నాడు కాబట్టి మనము అడిగేస్తుంటాం. ఏం అడుగుతుంటాం? కారు కావాలంటే కారు కావాలని అడుగుతాం, లేదా భూమి కావాలంటే భూమి కావాలని అడుగుతాం, ఇల్లు లేకపోతే ఇల్లు కావాలని అడుగుతాం, బైక్ లేకపోతే బైక్ లేదని అడుగుతాం, బంగారం లేకపోతే బంగారము లేదని అడుగుతాం. అయితే ఓకే, దేవుడు అడుగుమన్నాడు కాబట్టి అడిగితే ఇవన్నీ కూడా ఇస్తాడు. ఏదో మన రోగం పోవాలంటే దేవుణ్ణి అడగాలి. ఓకే, అడిగితే దేవుడు ఇవన్నీ కూడా తొలగిస్తాడు. ఓకే, కానీ ఇదే అడుగుమన్నాడా మనం ఆలోచన చేయాలి. మనకు ఎన్నెన్నో కోరికలు ఉంటాయి. ఏది పడితే అది అడగకూడదు. విమానంలో ఎక్కాలని నాకు ఆశ ఉంది. ఆ కోరిక దేవుడు తీస్తాడు. విమానమే కావాలంటే తీస్తాడమ్మా? తీయడు. కాబట్టి అడిగే ప్రతిదీ కూడా నువ్వు ఏం అడుగుతున్నావో జ్ఞానం ఉండాలి దేవునికి అడిగేటప్పుడు. చాలా మంది ఎన్నో వస్తువులు అడుగుతుంటారు. మన రోగం గురించి, మన బాధల గురించి, మన కష్టాల గురించి అడిగినా పర్వాలేదు. కాబట్టి చూద్దామమ్మ. అడుగుడి, మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును అన్నాడు. వెతుకుడి మీకు దొరుకును అన్నాడు. ఇవేమి వెతకాలి మనము? అక్కడ రాయబడలేదు. అడుగుడి మీకు ఇయ్యబడును అన్న సంగతి ఏం అడగాలనో అక్కడ రాయబడలేదు. వెతుకుడి మీకు ఏమి దొరుకునో అక్కడ రాయబడలేదు. తట్టుడి మీకు తీయబడును అక్కడ కూడా ఏమి రాయబడలేదు. మరి బైబుల్ అంతా కూడా చదువుకుంటూ పోతుంటే ఏమి అడగాలనో దేవుడు చాలా చక్కటి దేవుని గ్రంథంలో రాసి ఉంచాడు. చూద్దాం ఒకసారి ఏం అడుగుమన్నాడో అందులో చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1:5 మొదటి అడుగుడి అన్నాడు కదా. ఏం అడుగుమన్నాడో, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను. చూసారా? మనలో ఎవరికైనా జ్ఞానము కొదువగా ఉన్న ఎడల, జ్ఞానం అంటే ఎవరమ్మా? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అంటే వాక్యము. వాక్యం అంటే ఆయన మనతో మాట్లాడడం. కాబట్టి ఏమి అడగాలనో దేవుడు ఏం చెప్తుందంటే, ఇదిగో మీరు జ్ఞానం అడగాలి. జ్ఞానము, దేవుని వాక్యం ఎలా చదవాలనో, ఎలా గ్రహించాలనో, ఎలా ఆలోచించాలనో, ఎలా చదివితే మనకు దేవుడు అర్థం అవుతాడో అక్కడ రాయబడింది. అడుగుడి మీకు ఇయ్యబడును అంటే ఏం అడగాలంటే జ్ఞానం. అదే 21 చదవం అందులో. అందుచేత మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యాన్ని, సుషారా, ప్రేమతో సాత్వికంతో అంగీకరించాలంట వాక్యాన్ని. అడుగుడు మీకు ఇయ్యబడును అంటే దేవుని జ్ఞానం అడగమంటున్నాడు. ఈ లోక జ్ఞానమంతా కూడా వెర్రి జ్ఞానంతో నిండిపోయింది. ఈ ఎర్రి జ్ఞానంలో మనం ఎంత సంపాదించినా, ఎంత అడిగినా ఏదో ఒక రోజు వదిలిపెట్టి వెళ్ళిపోతాం. కాబట్టి దేవుని జ్ఞానాన్ని సంపాదించుకుంటే అది ఇక్కడ పనిచేస్తుంది, పరలోకమందు కూడా పని చేస్తుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏది పడితే అది అడగకూడదు. చెప్పాను కదా, మనం ఒక కారుకు స్థాయిని తగ్గట్లు కారు అడిగితే బాగుంటుంది, ఒక ఇల్లు స్థాయిని తగ్గట్లు ఇల్లు అడిగితే బాగుంటుంది. చాలా మంది వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి సమాధానం దొరకలేదంటే మీరు దేవునికి మించినవి అడుగుతున్నారు. ఒకానొక సమయంలో ఒక తల్లి వచ్చేసి ప్రభుత్వం మత్తయి సువార్త 20:20 చూద్దాం ఒకసారి ఏం అడుగుతుందో. అసలు ఏం అడగాలనో
ఏం అడుగుతుందో ఈ తల్లి లెక్కనే ఈరోజు సమాజం కూడా చాలా మట్టుకు కూడా ఉంది. మత్తయి సువార్త 20:20. అప్పుడు తన కుమారులతో ఆయన ఎదుకు వచ్చి నమస్కారం చేసి ఒక నువ్వేమి కోరుచున్నావమ్మా ఆయన అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యమందు నా 2 కుమారులు, ఒకడు కుడి వైపునను ఒకడు వెడమ వైపునను కూర్చోమని సెలవయ్యాను అడిగాను. చూసారా, మత్తయి సువార్త 20:20లో మీరు చదివినట్లయితే ఒక తల్లి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నా 2 కుమారులు కూడా పరలోకమందు సింహాసనం ఉంది, ఆ సింహాసనం పక్కన కుడి వైపున ఒకరు ఎడమ వైపున ఒకరు కూర్చోమని సెలవు అడుగుతున్నది. అందు గురించి యేసుక్రీస్తు ఏమంటున్నాడు, అమ్మా మీరు ఏం అడుగుతున్నారో మీకు తెలియదు. చూసారా, అంటే మీరు అడిగేటప్పుడు ఏమో ఏది పడితే అది అడగవద్దు, చాలా జాగ్రత్తతో అడగాలి దేవునికి. ఈమె మరి 12 మంది శిష్యులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా పక్కకు పోయినా సింహాసనం నందు. ఈమె అప్పుడు పోయి పరలోకం కావాలి అని అడుగుతున్న తల్లి. నా తల్లి ఏం చేయాలి, తల్లి నా 2 కుమారులు కూడా ఇదిగో నీ లోపల దేవుని లోపల నేను పెంచుతా, పరలోక రాజ్యంలో ఎక్కడైనా ఒక మూలనైనా స్థలం ఇవ్వని అలా అడగాలను జాగ్రత్త, మనసు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం అడుగుతాం. మరి భయపడుతూ ఏవి పడితే అవి అడిగితే అన్ని సమస్యలు చెప్పినామనుకో పంపించేస్తాడు అక్కడికి వెళ్ళి. ఒక కలెక్టర్ దగ్గరికి పోయినా, ఒక డాక్టర్ దగ్గరికి పోయినా ఏవి చెప్పాలో ప్రాముఖ్యమైనయో అవే చెప్పాలి. దేవుణ్ణి ఏమి అడగాలనో కరెక్ట్గా అవి అడిగితే నీవు దేవుని ఇష్టానుసారంగా బ్రతుకుతే మీ అక్కరలేనో నాకు ముందుగానే తెలుసు. మత్తయి సువార్త 6లో మీరు అడగక ముందే మీ అక్కరలేంటియో నేను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నాడు. కాబట్టి మనం అడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా అడగాలి దేవునికి. ఏం అడిగినా కూడా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మన స్థాయిని తగ్గట్లు మనము అడగడం నేర్చుకోవాలి. అంటే అడుగుడి మీకు ఇవ్వబడును అంటే దేవుని వాక్యాన్ని అడగాలి, దేవుని వాక్యం ఎలా నేర్చుకోవాలని అడగాలి, ఇతరులకు ఎలా ప్రకటించాలనో అడగాలి. అదే రీతిగా మరి ఏమి మనకు పరలోక రాజ్యంలో ఏ స్థానంలో ఉండాలో కూడా మనం దేవునికి అడగాలి. కాబట్టి ఇప్పుడు చూద్దాం, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును అన్నాడు దేవుడు. వెతుకుమన్నాడు, వెతుకుడి మీకు దొరుకును అన్నాడు. మరి ఎక్కడుంది చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం యెషయా 55:6 యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకోనిది. చూసారా, అడుగుడి మీకు ఇవ్వబడును అంటే ఏం అడగాలో అక్కడ చెప్పిండు. వెతుకుడి మీకు దొరుకును అన్నాడు. దేవుడు దొరుకుతాడా? దొరుకుతాడు. మీరు వెతకాలి. ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతాడు అనుకుంటున్నా మీరు? దేవుడు అంటే దేవుడు ఇది ఎప్పుడు పడితే అప్పుడు ఉంటుందా? ఇక్కడ ఆరాధన ఎప్పుడు పడితే అప్పుడు ఉండదు. ప్రతి ఆదివారం ఉంటుంది, ప్రతి శుక్రవారం ఉంటుంది, ప్రతి బుధవారం ఉంటుంది. ఈ కాలములో మీరు వస్తే అప్పుడు మీకు దేవుడు దొరుకుతాడు. యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి అంటే ఈరోజు చాలా మంది గుట్టల్లోని వెతుకుడు, సముద్రం లోపల ఎంత లోతుందో అది వెతుకడము, గుట్టల్లోనికి, అడవిలోనికి, ప్రాంతంలోనికి భూమి ఎంత పొడవు ఉందో అది శాస్త్రవేత్తలు పరిశీలించి తెలుసుకుంటున్నారు. ఈరోజు మనిషి వెతకవలసింది దేవుణ్ణి మాత్రమే వెతకాలి. అన్ని వెతికేసిండు ఈరోజు మనిషి. బంగారం భూమిలో ఉంది వెతికిండు, వెండి భూమిలో ఉంది వెతికిండు, ఇనుము భూమిలో ఉంది వెతికిండు, అన్ని కూడా వెతికేసిండు, ఒక్క దేవుని తప్ప. దేవుడు ఏమంటుండంటే నన్ను వెతుకుడు మీరు, నీకు దొరుకుతా. ఆయన సమీపంగా ఉన్నాడు మనతో మాట్లాడడానికి, మనం మాత్రం వినలేకపోతున్నాం. కాబట్టి యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి అంటే ఏ కాలంలో దొరుకుతాడు, ఎప్పుడు దొరుకుతాడు, ఏ సమయంలో దొరుకుతాడు అన్న విషయంలో మనకు జ్ఞానము కలిగి ఉండాలి.
అందుగురించే దేవుణ్ణి వెతకవలసిన మనిషి మొత్తం భూమిని అంతా వెతికేసిండు, ఎక్కడ కూడా దేవుడు కనిపించలేడు. అందుగురించే దేవుడు లేడు చెప్పేసిన శాస్త్రవేత్తలు. నువ్వు వెతకవలసింది దేవుని యొక్క వాక్యాన్ని. ప్రపంచం మొత్తం కూడా, ప్రపంచ భవిష్యత్ మొత్తం కూడా బైబిల్ గ్రంథంలో రాయబడితే ఈరోజు మనుషులందరూ కూడా ఏమో వెతుకుతున్నారు. అయితే అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు కదా దేవుడు. ఏది పడితే అది అడగొద్దు అని అన్నాము కదా. మనము మన జ్ఞానం ఎలాంటిది? రైల్వే స్టేషన్కి పోయి బస్సు ఎప్పుడు వస్తుంది అడుగుతామమ్మా? ఎవరైనా అడుగుతారా? రైల్వే స్టేషన్కి పోయి బస్సు ఎప్పుడు వస్తుందని అడుగుతారా? బస్ స్టాండ్ పోయి ఎవరైనా రైలు ఎప్పుడు వస్తుందని అడుగుతారా? అడగరు. అక్కడ జ్ఞానం పనిచేస్తుంది. పోనీ బట్టల షాప్కి వెళ్ళి కూరగాయలు అడుగుతారు ఎవరన్నా? అడగరు. ఎందుకు అడగరు? అక్కడ దొరికాయని మీకు తెలుసు. కూరగాయల మార్కెట్లో బట్టలు దొరికాయి, బట్టల షాపులో కూరగాయలు దొరికాయని మీకు తెలుసు. కాబట్టి మరి అయినా మీరు అడిగేటప్పుడు ఏం అడగాలనో తెలుసుకొని అడుగుమంటుండు దేవుడు. కాబట్టి వెతుకుడి మీకు దొరుకును అన్నాడు. చూద్దాం ఒకసారి అపొస్తలుల కార్యము. దేవుడు మన గుడ్డిగా నమ్మేసిండు. ఒకవేళ దేవుని కనుక్కుంటారేమో, ఇప్పటికైనా అవకాశం ఇస్తున్న దేవుడు మనకు. చాలా గుడ్డిగా నమ్మి మనల్ని నమ్మినంత మరి ఎవరిని కూడా నమ్మలేడు దేవుడు. చూద్దాం ఒకసారి అపొస్తలుల కార్యం 17:26. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకనిలో నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమోనని తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమున చూసారా, దేవుడు అంటున్నాడు ఒకవేళ తడువులాడి నన్ను వెతుకుతారేమో అని దేవుడు ఆశపడుతుంది. తడువులాడి అంటే మనం మంచిగా పనిచేస్తున్నాం, అర్జెంట్ కరెంటు పోయింది, అప్పుడు ఏం చేస్తామో మనం గుడ్డోడు ఎతికినట్లు ఇంట్లో వెతుకుతుంటాం సామాన్లు. అంటే తడువులాడి అంటే దేవుడు మన పైన ఎంత విశ్వాసం నుంచి చూసారా. తడువులాడి ఒకవేళ నన్ను కనుగొందురేమోనని ఆయన నిర్ణయ కాలాలన్నీ కూడా ఏర్పాటు చేసి వచ్చిండు. కానీ మనిషి మాత్రము వెతుకుతలేడు, తడువులాడతలేడు, ఆయన జ్ఞానము పొందుకోలేక పోతున్నాడు. కాబట్టి యెహోవా దొరుకు కాలమందు ఆయనను మీరు వెతుకుడి అన్నాడు. వెతుకుతే దొరికిస్తాడు ఖచ్చితంగా దేవుడు. కాబట్టి మనము దేవుని మనస్సు, దేవుని ఆలోచన, దేవుని తలంపు ఏంటో మనకు మొదట అర్థం చేసుకుంటే దేవుడు ఆటోమేటిక్గా మనకు దొరికేస్తాడు. దేవుడు ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతాడు. మనం ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థన చేస్తే అది దొరుకుతాడు, అది వేరే విషయం. కొత్త వారు ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళకి సమయం లేదు. వాక్యం ప్రకటింపబడుతున్నప్పుడే వాళ్ళ హృదయాలు తెరవబడాలి, లేకపోతే చాలా ప్రమాదమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతారు. ప్రకటన గ్రంథం చూద్దాం ఒకసారి. ప్రకటన. తట్టుడి మీకు తీయబడును అన్నాడు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు ఆయన దొరుకును, తట్టుడి మీకు తీయబడును. చూద్దాం ఒకసారి. ఇక్కడ ప్రకటన గ్రంథంలో రాయబడింది. ప్రకటన 3:20. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను ఆయన యొద్దకు వచ్చి ఆయనతో చూసారా, ఇక్కడ ఏమంటుండే? ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసినడలా నేను రావడానికి సిద్ధంగా ఉన్నాడని యేసుక్రీస్తాను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, తట్టుడు మీకు తీయబడును అంటే మనము దేవుని దగ్గరికి మనము వెళ్ళి తట్టినా ఆయన మనలను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. లేదా ఆయన వచ్చినప్పుడు, ఆయన తట్టినప్పుడు నువ్వు తలుపు తీసినా ఆయన సిద్ధంగా ఉన్నాడు నిన్ను చేర్చుకోవడానికి.
అంటే దేవుడు నీకు 2 విధాలుగా అవకాశం ఇస్తుండు. వాక్యం నీ దగ్గరికి వస్తుంది, నువ్వు గ్రహించి మారు మనసు పొందితే అది నీ లోపల ఫలిస్తే నువ్వు దేవుని దగ్గరికి రావాలి. లేదా నీవే వాక్యం దగ్గరికి వచ్చినావు, నువ్వే దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఆ వాక్యం విని నువ్వే మారు మనసు పొందాలి. అంటే తలుపు ఒకసారి వేయబడితే మరలా తీయబడదు. నోవహు కాలంలో కూడా జనులందరి గురించి కూడా ఆయన ప్రకటన చేసిండు. అందరికి ప్రకటన చేసినప్పుడు రాలేడు, ఎవరు కూడా రాకపోయేసరికి తలుపు వేసిండు. అంటే తలుపు వేయ ముందే మీరు రావాలి. ఆయన ఒక డోరు ఒకసారి వేసిండంటే ఎవరు తీయలేరు, తీస్తే ఎవరు మూయలేరు. బుద్ధి లేని కన్యకల దగ్గరికి కూడా వచ్చిండు ఆ రీతిగానే. అక్కడ 5 మంది సిద్ధంగా ఉన్నారు, 5 మంది సిద్ధంగా లేరు. అంటే అక్కడ జ్ఞానవంతులు జ్ఞానంతో ఉన్నారు కాబట్టి తెచ్చుకున్నారు నూనె కష్టాలు. కాబట్టి అక్కడ వాళ్ళు రక్షింపబడ్డారు. పెళ్లి కుమారంతో లోపలికి వెళ్ళిన అప్పుడు తలుపు వేయబడింది. తగిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా తలుపు తీయమని అంటే తలుపు వేయబడితే ఎట్టి పరిస్థితుల్లో కూడా తీయబడదు. అది మీరు తెలుసుకోవాలి మొదట. అందుగురించే ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను వస్తును అన్నాడు. చూసారా? కాబట్టి యెహోవా దొరుకు కాలమందు మనం ఆయనను వెతకాలి. అడుగుడి అంటే ఏం అడగాలనో నేర్చుకున్నాం. తట్టుడి అనగానే ఏమి తట్టాలనో దేవుని వాక్యాన్ని తట్టాలి, దేవుని మనసు తట్టాలి. అంటే దేవుని మనసు మనల్ని చూసి ఆయన పొంగిపోవాలి, అప్పుడు మన దగ్గరికి ఆయన దిగి వస్తాడు. కాబట్టి మనం ఇదంతా కూడా నేర్చుకుంటున్నాము దేవుని కొరకు, దేవుని అడుగుజాడలో నడవడానికి మాత్రమే ఇవన్నీ కూడా మనము నేర్చుకుంటున్నాము. కాబట్టి అడగవలసిన ప్రతిదీ కూడా మనం అడగకుండా ఏది అడగాలనో అది అడగాలి. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 10:28 చదవండి ఒకసారి. 38 చాలు. చూసారా? ప్రతి దినము ఆయన సిలువను ఎత్తుకొని మనము వెళ్ళాలన్నట్టు. యేసు సిలువ మోసింది వేరు, మనం మోయవలసిన సిలువ వేరు. యేసుక్రీస్తు 2 చెక్కలతో చేయబడ్డ ఇంచుమించు 100 కేజీల మ్రాను అనేది మోసినట్లు చరిత్రలో చూస్తున్నాం మనం. యేసుక్రీస్తు ఆ సిలువ మోయమంటున్నా మనకు. ఆ సిలువ ఆయన మోయడానికి తయారైంది, ఆయన ప్రాణం పెట్టడానికి తయారైంది. కాబట్టి ఈయన నా సిలువను ఎత్తుకొని మీరు ముందుకు వెళ్ళండి అన్నాడు. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా ఎదుగు రండి, విశ్రాంతి కలిగజేసిన సాత్వికుడను దీన మనసు గలవాడను. కాబట్టి నా కాడిని ఎత్తుకొని, నా సిలువను ఎత్తుకొని ప్రతిదినం నన్ను వెంబడించాలి అన్నాడు. సిలువ అనగానే ఏదో ఒక కర్రతో చేసింది మాత్రమే కాదు, అది వాక్యానికి పోల్చింది. ఈ వాక్యము తీసుకొని మనం సమాజంలోనికి వెళితే ప్రతిదినము సిలువను మోసినట్లు, ప్రతిదినం వాక్యం ప్రకటిస్తే ప్రతిదినం కూడా మనము ప్రకటించినట్లనే దేవుని వాక్యము. కొన్నైన ఆత్మలను రక్షించాలి, కొన్నైన ఆత్మలను మనము ప్రేమించాలి, కొందరైన సువార్తను ప్రకటించాలి. మనం ప్రకటిస్తున్నామా సువార్త? ఎంతకు ప్రకటిస్తున్నామా మన సువార్త? మన మందిరంలో తప్ప ఎక్కడ కూడా సువార్త అనేది ప్రకటించలేకపోతున్నాం. మనము కలిసికట్టుగా ఉంటే, కలిసి పని చేస్తే దేవుని రాజ్యంలో అందరినీ కూడా మనము సంపాదించగలము. కాబట్టి అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకునంటే ఏమి అడగాలనో తెలుసుకోవాలి. యేసుక్రీస్తుతో పాటు 2
దొంగలు సిలువ వేయబడ్డారు. అందులో జ్ఞానవంతుడు తెలివిగా మాట్లాడుతున్నాడు. మరొకడు నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మలను రక్షించు అంటున్నాడు. అంటే ఈ భూ సంబంధమైన వాటి మీద ఇంకా మనసున్నట్లుంది, ఇంకా దొంగతనం చేయాలని, ఇక్కడనే పాపం చేస్తూ ఇక్కడనే బ్రతికేయాలని ఆలోచిస్తుడు. మరొక దొంగ మాత్రం తెలివిగా ఆలోచించిండు. ఎన్ని రోజులు దొంగతనాలు చేసినా వేస్ట్, ఏదో ఒక రోజు దొరికిపోతాం, దొరికిపోతే మనం చనిపోతాం ఖచ్చితంగా అని ఆలోచించిండు. ఆలోచించి యేసు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. చూసారా, అడిగే విధానంలో ఈ రీతిగా ఉండాలి మనం. ఆ తల్లి అడిగినట్లు అడగకూడదు మనం. ఇక్కడ దొంగ ఏం అడిగిండు? నీ రాజ్యంలో నాకు స్థానం ఇవ్వు, నీకు ఒక రాజ్యం ఉందంటున్నావు కదా, ఆ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంతే. యేసుక్రీస్తు జ్ఞాపకం చేసుకోమంటే యేసుక్రీస్తు ఏం చేసిండు? నేడే నాతో కూడా పరదేశులో ఉందువు. మనం కూడా ఎవరితో మనం మాట్లాడేటప్పుడు సార్ ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో అంటే సరే చూద్దాం అంటుంటారు. ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోయినాం అనుకో, మన సమస్యలు చెప్పినాం అనుకో, సరే బాబు చూస్తాం అంటాడు. లేదా మన స్నేహితుల దగ్గరికి పోయి డబ్బులు అడిగినాం అనుకో, సరే చూద్దాం అని అంటుంటారు. కానీ యేసుక్రీస్తు ఏమంటుండో, యేసుక్రీస్తు మరి చూద్దాం అంటలేడు. ఏమంటున్నాడు? నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉందో, వెంబడే వచ్చేసే నాతో కూడా పరదేశికి. అబ్బా, అలాంటి మాటలు దేవునికి హృదయానికి ఒప్పించే మాటలు అడగాలి మనం. దేవుణ్ణి కదిలించే మాటలు అడగాలి దేవునికి. దేవుని మనసు కరిగించే మాటలు ఎప్పుడైతే మనం అడుగుతాంలే, దేవుని మనసు అర్థం చేసుకొని దేవుని గురించి మాట్లాడతాంలే, అప్పుడు దేవుడు చాలా ఆనందిస్తాడు, చాలా సంతోషం ఉంటుంది దేవునికి.